ఎన్ఐఏ అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. అది కూడా తెలియకుండానే బస్ స్టాండ్ లో కూర్చొని లెక్కలేస్తున్నావా? లెక్కలా? నేను బస్ స్టాండ్ లో కూర్చొని లెక్కలేస్తున్నట్టు మీకెలా తెలుసు సార్? మిస్టర్ గోవిందరాజులు, నా పేరు కూడా తెలుసు. 100 కోట్ల మ్యాటర్ కూడా తెలుసు బే. ఆ, సేట్ ఎలా పోయాడు, డబ్బులు ఎలా పోయాయి, ఇప్పుడు అవి ఎక్కడున్నాయి? ఈ 3 ప్రశ్నలకి టక్కున సమాధానం చెప్పు చాలు. సేటు అలా పోయాడు, డబ్బులు ఇలా పోయాయి, ఎక్కడో ఉన్నాయి. టక్కుని చెప్పానా సార్? ఎదవ కామెడీలు చేయకు. నీకెవరి మీద అనుమానం ఉందా? షీలా మీద అనుమానం ఉందని చెప్తే, ఒకవేళ షీలా దగ్గర నిజంగా డబ్బులుంటే ఆ డబ్బులు ఇల్లే ఎత్తేస్తారు. సో చెప్పకూడదు. నా మీద నాకు కూడా అనుమానం లేదు సార్. నీ ఫేస్ కి అంత సీన్ లేదులే. ఒకవేళ ఉండుంటే ఈ పాటికే నీ మక్కిలు ఇరిగిపోయావు. పోలీసులతో కామెడీలు చేయకు. ఫోన్ పెట్టు. థ్యాంక్ యూ సార్. మీ సార్కి నా మీద మంచి అభిప్రాయం ఉంది. వెళ్ళి పక్క బెంచ్ మీద కూర్చోండి పోండి. అమ్మో, దొరుకుంటే ఈ కంపెనీ వాళ్ళకు కూడా వాటా ఇవ్వాల్సి వచ్చి ఉండేదేమో.